అతడు దగ్గరకు రాకమునుపు ఆ. వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. ఆ, వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, ఆ, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసేనని చెప్పుదము. చాలండి. ఇక్కడ మనం ఎవరిని చూస్తా ఉన్నాము అంటే యాకోబు కుమారులను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. యాకోబు కుమారులు, చిన్న కుమారుడు వస్తున్నాడు. అయితే అతని పేరు యోసెఫ్. అతడు దగ్గరకు రాకమునుపు వారు ఏం చేశారంట? దూరం నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన. హల్లెలూయా. ఏం చేశారంట? దురాలోచన. వీరు ఎందుకు ఈ దురాలోచన వీరి లోపలికి వచ్చింది? ప్రతివాడు దురాలోచన, దురాశ రావడానికి మరి తన సొంత క్రియలను బట్టి, తన హృదయాంతరంగములో ఉన్నటువంటి ఆ కోరికలను బట్టి మరి శోధింపబడతాడు. ప్రతి ఒక్కరిలో ఉంది ఇది. ప్రతి ఒక్కరు శోధింపబడతారు. ప్రతి ఒక్కరు శోధింపబడతారు. క్రీస్తు కూడా శోధింపబడ్డాడు. ఎక్కడ చూస్తారా? పరిశుద్ధ గ్రంథం లూకా సువార్త 4:1 యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అంటే శోధన అనేది ఇది ప్రతి ఒక్కరికి కలుగుతుందని పరిశుద్ధ గ్రంథములో స్పష్టముగా ఉన్నది. ఒకవేళ ఇప్పుడు నీకు నిద్ర వస్తుందేమో, వాళ్ళంతా టైర్డ్ అయిపోయి నైట్ అంతా నువ్వు కష్టపడి పని చేసి అలసిపోయి ఇక్కడ వచ్చి కూర్చున్నావేమో, మేబీ నీకు నిద్ర వస్తుందేమో. ఇప్పుడు అదొక శోధన. ఎందుకో తెలుసా? సత్యము నిన్ను విడిపించుటకు నీ శరీరము కూడా ఒప్పుకోదు. సత్యము నీ శరీరము, నీ హృదయము, నీ ఆత్మను బలపరిచే క్రమములో మన శరీరం కూడా సహకరించకుండా దురాశ, దురాలోచనలు మనకు కలుగుతాయి. అది ఎవరి ద్వారా అంటే అపవాది చేత అని స్పష్టముగా పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. కాబట్టి పరిశుద్ధ గ్రంథము ద్వారా నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోము. అంటే దురాశ వచ్చినప్పుడు, శోధన కలిగినప్పుడు నీ మనస్సు నీకు చెబుతుంది ఏమని తెలుసా? వద్దు 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 అన్న మాట నీ లోపల నుంచి వస్తుంది. చాలాసార్లు మీరు ఆలోచన చేయండి. ఎన్నో విషయాల్లో తెలిసి పొరపాటు చేసి పశ్చాత్తాపడి ఈరోజు మనము బాధపడుతూ ఉంటాం. కొన్ని విషయాల్లో బాధపడుతూ ఉంటాం. దేవుడంట ప్రతిరోజు ప్రతి నిమిషము ఆయన నీకోసము ఆలోచన చేసినప్పుడు నీవు దేవుని తట్టు తిరగడము చాలా ఆలస్యం. ఆదివారం వచ్చినప్పుడు వస్తావు, దేవుడు మాట్లాడాలనుకుంటాడు. వచ్చి తలబట్టుకుంటావు. నీ టెన్షన్లు నీకు, నీ భారము నీకు. ఇక్కడ దేవుని మాట వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. దురాశ, దురాలోచన, శోధన వారి హృదయంలోనికి వెళ్ళింది. ఎవరి హృదయంలోనికి వెళ్ళింది? యోసేపు అన్నల హృదయంలోనికి వెళ్ళింది. మరి వీరంతా కలిసి ఆలోచన చేశారు. మా నాన్నగారికి వీడంటే చాలా ఇష్టం కాబట్టి వీడిని అన్నిటికీ వీడినే ఇది చేస్తూ ఉన్నాడు. మంచి బట్టలు, చాలా ప్రేమగా మాట్లాడతాడు, వాడు లేకపోతే నిద్రపోడు. మరి వాడికి వచ్చే దర్శనాలు కూడా అన్నీ ఎలా ఉంటాయి? వాడు ఘనంగా, మేము అక్కడ ఘనహీనంగా. మరి అవన్నీ ఆలోచన చేసి వీళ్ళకి ఏదో రకమైనటువంటి ఒక శోధనలో పడిపోయి అతన్ని చంపాలనుకున్న సొంత తమ్ముణ్ణి మర్డర్ చేయాలనుకున్నారు. ఎవరినండి? సొంత తమ్ముణ్ణి మర్డర్ చేయాలనుకున్నారు. చంపడం అంత సులభమా అండి? సొంత తమ్ముణ్ణి చంపడానికి ఈ సహోదరులు కుట్ర చేశారు. అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. ఏమంటున్నారంట వారు? ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఏం చేయాలనుకున్నారు? ఇతన్ని క్రూర మృగములు చంపి వేసినాయని తండ్రికి వెళ్ళి చెప్దామని
ఒక ప్లాన్ వారు చేసుకున్నారు. చూడండి, ఇక్కడ యోసేపు అమాయకుడు, ఆయనకి ఏం తెలియదు అక్కడ ఏం జరుగుతుందో. అతడు చాలా సంతోషంగా హుషారుగా మరి వారికి భోజనం తీసుకొని మరి అక్కడికి ఆయన వస్తూ ఉన్నాడు. చాలా సంతోషంగా వస్తూ ఉన్నాడు. చూడండి ఎట్లా వస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ విధంగానైతే ఒక చిన్న పిల్లవానిగా ఈ లోకములో జన్మించాడో, ఆయనకు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏ విధంగానైతే అమాయకునిగా ప్రేమతో ఆయన సువార్త చేశాడు. కానీ ఎక్కడ పోయినా ఆయనకు ద్వేషమే. ఆయన పైన అందరూ మరి అంటే ఒకవైపు శత్రువు, ఒకవైపు దేవుని ప్రజలు, వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, శుభవార్తను పంచుకుంటా ఉన్నాడు. ఇదిగో ఆయన రాకడ గురించి బోధిస్తూ ఉన్నాడు. ఆయన రాకడ గురించి ఆయన గంభీరముగా బోధిస్తున్నాడు. దురాత్మలను గద్దిస్తున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు. ఆయన పరిచర్య సాగి వెళ్తుంది. కానీ ఆయన వెనకల దురాశ. ఏంటా దురాశ? ఈ అన్నలకు ఎందుకు వచ్చిన దురాశ? వీడిని చంపితే అప్పుడు వాళ్ళ ఆయన ఎవరిని పట్టించుకుంటాడు? వీళ్ళని. ఒక కఠినమైనటువంటి హృదయము వారిలోనికి వచ్చింది. వారి హృదయము ఎలా మారిపోయింది? క్రూరముగా ఆలోచించటం మొదలుపెట్టింది. చంపేయాలనుకుంటున్నారు. దానికి ప్రతిఫలము దేవుడు ఇస్తాడని సంగతి మర్చిపోయారు. దేవుడు చూస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు, ఇవన్నీ మర్చిపోయారు వాళ్ళు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు గమనిస్తూ ఉన్నాడు, మర్చిపోయారు వీళ్ళు. చూడండి, యేసుక్రీస్తు కూడా ఆయన ఈ యొక్క సువార్తను ప్రకటించేటప్పుడు వెనకాల కుట్ర చేసేవారు, ఆయన పైన అబద్ధాలు పలికేవారు అందరూ చాలామంది అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయనను చంపాలా, పట్టుకోవాలా, ఏదో రకంగా ఆయనను చెరసాలలో వేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడైతే వాక్యం బోధించాడో అక్కడికి వెళ్ళి ఆ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన గురించి ఎప్పుడైతే వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారో ఇదిగో తండ్రి దృష్టిలో పడింది. వాళ్ళందరూ కూడా తండ్రి దృష్టిలో పడ్డారు. ఈ అన్నలు కూడా ఒకరోజు వచ్చింది భయంకరమైనటువంటి కరువులో పడిపోయినారు వీళ్ళంతా. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా ఆ దురాశ ఏం చేస్తుందంట? శోధన తీసుకొని వచ్చి నీలో ఉన్న ఆశ, నీలో ఉన్నటువంటి ఆ దురాశ పాపాన్ని నీ ద్వారా చేయిస్తుంది. ఎప్పుడైతే నువ్వు పాపము చేస్తావో, ఎప్పుడైతే ఆ తప్పును నువ్వు చేస్తావో, కృప నీ నుండి వేరైపోతుంది. గ్రేస్ నీ లైఫ్లో నుండి వెళ్ళిపోతుంది. ప్రేమ నీ మీద నుండి వెళ్ళిపోతుంది. అక్కడ అదే జరిగింది. దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. ఈరోజు మనం కనుక గమనిస్తే మనము చాలా గంభీరమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ దేవుని కొరకు మనం నిలబడుతూ ఉన్నాము. కానీ నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను పరీక్షిస్తున్న సంగతి నువ్వు మర్చిపోయావు. దేవుడు నిన్ను గమనిస్తున్న సంగతి మర్చిపోయావు. ఇక్కడ మరి అన్నలు చంపుదాము, ఇతన్ని ఆ గుంతలో పడేద్దాము అనుకొని చాలా రకాలుగా ఆలోచన చేశారు. చివరికి ఏం చేశారు? ఇష్మాయిల్కు ఆయనను అమ్మివేశారు. సరే, అక్కడి నుంచి ఆయన తీసుకొని వెళ్ళి బానిసలను అమ్మే ఆ బానిస బజార్లో ఆయన నిలబెట్టారు. చూడండి, ఎక్కడ పెట్టారు? ఆ బానిసలను అమ్మే, కొనుక్కునే ఆ బజార్లో యోసేపును తీసుకెళ్ళి పెట్టారు. చూడండి, యోసేపు పక్షమున ఎవరున్నారు అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు ఆయన పక్షమున ఉన్నాడు. కుట్ర చేసే వారి పక్షమున దేవుడు
లేడు. కుట్రకు గురైన వారి పక్షాన దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది నీపై నిందలు వేసి ఉండొచ్చు, చాలామంది గురించి మాట్లాడుకుంటూ ఉండొచ్చు. మాట్లాడుకునేవారు, నిందలు వేసేవారు, నీ గురించి మాట్లాడేవారు, వీరి పక్షమున దేవుడు ఉండడండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు గమనిస్తుంటాడు వాళ్ళని. ఎవరి మీద అయితే వీరు నిందలు వేస్తున్నారో వారి పక్షమున దేవుడు ఉంటాడు అన్న సంగతి మర్చిపోవద్దు మనం. హల్లెలూయా.